యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిదేవు దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించి బద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము ఒక మంచి పరలోకపు వాక్కును అనుదిన మన్నాగా కదండి, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ప్రతిదినము ఏ దినమునకు కావలసిన మన్నా ఆ దినాన కూర్చుకుంటూ వచ్చారు. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ లోకమనే అరణ్యంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రతిదినము పరలోకపు మన్నాగా దేవుని వాక్యమును మనం కూర్చుకోవడానికి ప్రభు చూపుతున్న ఈ కృపను బట్టి ప్రభువునకు మనం స్తుతులు చెల్లించి బద్దులమై ఉన్నాము. రెండు వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుని సన్నిధానంలో మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగం ఏమిటనగా, దేవుని సేవ చేయువారు దేనిని కాపాడుకోవాలి. దేవుని సేవ చేయువారు దేనిని కాపాడుకోవాలి. దేవుని సేవ అనగానే కేవలం నాలాంటి పాస్టర్స్ ని మాత్రమే చూడమాకండి, దైవ సేవకులను మాత్రమే చూడమాకండి. దేవుని సేవ పలు పలు విధములుగా ఉంది. ఈ వాక్యం వినేవారు సంఘములో పెద్దలుగా, స్త్రీల సమాజంలో, యవ్వన బిడ్డల మధ్య ఆయా చోట్ల ఏదో ఒక పరిచర్య చేయడం, దేవుని సేవలో వాడబడడం, ఇలా ఉన్న వారందరూ దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి కొంతైనా దేవుని పని చేయగలుగుతూ ఉన్నారు. అందరూ సేవకులే కావాలని కాదు, పరిచర్య నానా విధములు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే ఆ పరిచర్య చేసేటప్పుడు, ఆ సేవ చేసేటప్పుడు దేన్ని కాపాడుకోవాలి మనం? మూల వాక్యంలోనికి వెళ్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో అద్భుతకరమైన మాట అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఈ మాట మాట్లాడాడు. చూద్దామా? ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. ఎందుకంటే మన అంశ భాగంలో దేవుని సేవ చేసేవారు దేనిని కాపాడుకోవాలి, కాపాడుకోవలసినవి అవి మనం చూద్దాం. తిమోతి యవనస్తుడు, దేవుని పరిచర్యలో నమ్మకమైన వాడు అని అపోస్తలుడైన పౌలు ఎంచి ఓ తిమోతి అని ఇక్కడ అన్నాడు, కానీ నా ఆత్మీయ కుమారుడు అని కూడా అన్నాడు. దేవునికి ఉన్నతమైనటువంటి పరిచర్య చేయడానికి తన తల్లి అలాగే తన అవ్వ బాల్యము నుంచి చాలా చక్కగా పెంచారు తిమోతిని. ఆ తిమోతి దేవుని సేవలోకి వచ్చిన తర్వాత పౌలు అంటున్నాడు, నువ్వు ఇది కాపాడు, నీకు అప్పగించిన పనిని నువ్వు కాపాడు అన్నాడు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, అప్పగించిన దానిని కాపాడుటకు సామర్థ్యము కలిగిన వారమనే సంఘములో ఏదో ఒక బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు చేయడానికి, అజమాయిషీలు చేయడానికి, అపవిత్రతతో పాపము చేయడానికి మనకు పని అప్పగించాడు ఆయన. ఆయన దేశములో నమ్మకమైన వారికి మాత్రమే తన పనిని అప్పగిస్తాడు. ఒకవేళ ప్రస్తుత దినాలలో
ఎవడికి డబ్బు ఉంటే వాడు అధికారం చలాయించచ్చేమో కానీ ఆ డబ్బున్నా సరే నీ ఎడల దేవుని ప్రణాళిక ఏదో ఉంది. ఒకవేళ నీకున్న డబ్బు ద్వారానైనా సంఘానికి పరిచర్లో ఉపయోగపడతావనేమో, నీకున్న అధికారము ద్వారానైనా, నీకున్నటువంటి ఏదో ఒక టాలెంట్ ద్వారానైనా ఆయన పనిని నువ్వు కాపాడుతావని అప్పగించాడు దేవుడు. పాడు చేస్తావని అప్పగించాడు ఆయన. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేను నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీశాను, రాజుగా చేశాను. ఒకవేళ నువ్వు అడిగితే నువ్వు పెళ్లి చేసుకోవడానికి నేను ఎవరినైనా నీకు ఇచ్చేవాణ్ణి. నువ్వేంటి బుద్ధిహీనంగా ఒక సైనికుని చంపి లేదా అతని భార్యను చెరగొని, ఇది తగునా నీకు? నేను నిన్ను ఏ స్థితిలో నుంచి తీశానో నీకు గుర్తులేదా అన్నాడు. నిజమే ప్రియులారా, నేను అప్పుడప్పుడు నా కుటుంబంలో, నా పిల్లలతో, నా వ్యక్తిగత జీవితంతో నేను ఒక మాట చెప్తూ ఉంటాను. ఏ రీతిగా కూడా ఈ రీతిగా నిలబడి దేవుని వాక్యం చెప్పే ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తిని నేను కాదు. విద్యలోనూ లేదా కులగోత్రాల్లోనూ ధనధాన్యాదుల్లోనూ భౌతికమైన దేనిలో కూడా మీ ఎదుట ఈరోజు ఒక బ్లేజర్ వేసుకుని చక్కగా దేవుని వాక్యాన్ని చెప్తున్నాను. కానీ ఒకప్పుడు నా స్థితి నాకు తెలుసు ప్రియులారా. వేసుకోవడానికి ఒక మంచి వస్త్రం కూడా లేని రోజులు. నా సేవ ప్రారంభ దినాల్లో వాళ్ళు కూడా ఇద్దరు పేద సేవకులే నాతో పాటే నన్ను సేవలోకి నడిపించిన ఆత్మీయులు. రుబేన్, దేవుని సేవలో వస్త్రధారణ బాగుండాలి, మనం యాచకులుగా వెళ్ళకూడదు, ఎక్కడికి పరిచర్యకు ఘనంగా ఉండాలి అని చెప్పి ఇద్దరు అన్నలు పేదవాళ్ళండి. వాళ్ళు కూడా చెరొక జత కొనిచ్చి కుట్టించి ఇచ్చారు. ఒక జత ఒంటి మీద వేసుకుంటే మరొక జత దండం మీద ఇంట్లో ఉండేవి హ్యాంగర్కు. నిజం ప్రియులారా, ఈరోజు ఇలాంటి బ్లేజర్స్ కొన్ని దేవుని పిల్లల ద్వారా సమకూర్చుకోవడానికి, గొప్ప ధనికుడునైనట్లుగా దేవుని వాక్యం చెప్పడానికి ప్రభు ఈ ఆధిక్యతనిచ్చాడు. అందుకే నేను నా పిల్లలతో ఏం చెప్తుంటానంటే, తినడానికి ఆహారం ఇచ్చాడు. 5 ఏళ్ళలాగా నోట్లోకి వెళ్ళి ఆహారం భుజిస్తున్నాం. కాపాడవలసిన దేవుని పనిని పాడు చేస్తే మన నోట్లో మనమే మట్టి కొట్టుకుంటాం. మన నోట్లో మనమే మట్టి కొట్టుకుంటాం. మన ముందున్న ఆహారపు పళ్ళ్యాన్ని కాలుతో తన్నేసుకుని కూడులేని పూర్వపు దినాలకు వెళ్ళిపోతాం. కాపాడాలి నాయన, పరిచర్యలో మన జీవితాన్ని మనం కాపాడుకోవాలని చెప్తూ ఉంటాను. అందుకే దేవుని బిడలారా, దేవుడు నీకు ఏ పరిచర్యనిచ్చాడో సంఘములో, వాక్యము చెప్పే విషయమైతే వాక్యములో, అదే బోధించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, పంచిపెట్టే విషయంలో, లేదా పాట పాడే విషయంలో, ప్రభును స్తుతించే విషయంలో, ప్రభు బల్ల పంచే విషయంలో, కీబోర్డ్ వాయించే విషయంలో, నీకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉండు. ఏమేం కాపాడుకోవాలి చూద్దామా కొన్నిటిని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం కాపాడుకోవలసిన కొన్ని విషయాలు చెప్పాడు. 13, 14 వచనాలు. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మొదటిది ప్రియులారా, 13వ వచనంలో అన్నాడు, పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుట. యేసు ప్రభుల వారు
పిలాతు ఎదుట నిలబడ్డాడు. నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. పిలాతు శిక్షించుటకు అధికారం కలిగిన వాడే. కానీ పిలాతు భార్య వచ్చి చెప్తుంది, నీతిమంతుడే ఆయన జోలికి వెళ్ళమాకు. ఈరోజు స్వప్నంలో నేను చాలా బాధపడ్డాను. దేవుని బిడ్డలారా, ఒక మంచి సాక్ష్యము కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, ఈ వాటెవర్ ఏ పనైనా కావచ్చు, మన సాక్ష్యమును కాపాడుకోవాలి. సాక్ష్యమును కాపాడుకోవాలి. సాక్ష్యము లేని సేవ చెప్పమంటారా? జీవము లేని శవం. దేహం ఉంది ఎక్కడ, కానీ జీవం లేదు. ఎందుకు పనికి వస్తుంది అది? చాలా మంది చచ్చిపోయినప్పుడు నిద్రపోయినట్లున్నారు అంటారు. ఆ నిద్రపోయినట్లు ఉంటే, నవ్వుతూ ఉన్నట్లుగా ఉంటే, అలాగే ఒక వారం రోజులు ఇంట్లో పెట్టుకోండి. మరి ఒక నెల ఇంట్లో పెట్టుకోండి, నవ్వుతున్నట్టున్నాడు కదా, శవము కంపు కొడుతుంది. సాక్ష్యము లేకోకుండా, సాక్ష్యమును కాపాడకుండా దేవుని పరిచర్యను చేయలేం. ప్రియులారా, ప్రాణం కన్నా చాలా విలువైనది సాక్ష్యము. అందుకే తిమోతితో ఉన్నాడు, నీవు ఒప్పుకున్న దానిని ఆయన ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను తిమోతి. నిష్కలంకము అంటే కలంకం అంటించుకోమాకు. అందుకే తిమోతి భక్తుడు రాస్తున్నప్పుడు యవనేచ్ఛల నుంచి పారిపో అన్నాడు పౌలు. పారిపో. శరీరము ఉద్రేకానికి లోనవుతుంది కదా, శరీరము కోరికలు కోరుకుంటుంది కదా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్నట్లుగా రహస్యంగా ఏ పాపం చేద్దాం, పారిపో. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే ఒంటరిగా ఉండడం మాని. ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే రకరకాలైన చెడ్డ తలంపులు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది మోసగించాడు చూడండి. ఒంటరిగా ఉన్నప్పుడే అమ్నోను తన చెల్లి అయిన తామారును చెరిచాడు. ఎందుకు ఈరోజు కుర్రకారు సపరేట్ గా వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఉండడానికి? ఒంటరితనాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఏదో అశ్లీలమైనవి చూడ్డానికి, అసభ్యకరమైనవి చూడ్డానికి, సునకానందం అంటారు కదండి, ఇలాంటి ఆనందాన్ని పొందడానికి. నీతి కలిగిన వాడు ఎప్పుడు గుంపులో ఉంటాడు చూడండి. బైబిల్ గ్రంథం చెప్పిన మాటే జ్ఞానైన సొలొమోను చెప్పాడు, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారమైన మనస్సు గలవాడు. వేరుండాలని ఎందుకు కోరుకుంటున్నాడు వాడు స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. వాని అంతరంగంలో ఉన్న పాపానికి స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. తిమోతి, నిష్కలంకంగా ఉండు. పాపం ఏ రోజైనా బహిర్గతమవుతుంది ప్రియులారా. తప్పు ఏ రోజైనా బయటపడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సాక్ష్యమును కాపాడుకోవాలి. యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలలో 30 సంవత్సరాలు తమ తల్లిదండ్రుల దగ్గర, చాలా చక్కగా రాయబడింది లూకాసు వార్త 2వ అధ్యాయంలో, మనుషుల దయందును దేవుని దయందును పెద్దల దయందును ఎదిగి వర్ధిల్లిన ఆయన 30వ సంవత్సరం మంచి యవ్వన ప్రాయంలో తండ్రి పని నిమిత్తమై వచ్చాడు. వ్యభిచారైన స్త్రీని అమ్మా అన్నాడు. పాపము చేయడానికి అవకాశం ఉన్నా పాపమును జయించి ఒక సవాలు విసిరాడు లోకానికి. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా? అంటే రూపించగలరా, నిరూపించగలరా పాపముందని? మీ వల్ల కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నేను అదే ఎప్పుడు చెప్తుంటాను ప్రియులారా,
సాక్ష్యము లేని సేవే కాదు. ఎక్కడికైనా వెళ్ళు, ఎప్పుడో ఒక రోజు నీ తప్పిదము బయటపడింది అని అంటే ఏం చేయాలను? తలదించుకోవాలి కదండి, తలదించుకోవాలి. సాక్ష్యం కలిగిన వాడు తలదించుకోడు. ఎప్పుడు గుమ్మములు తమ విరోధులతో తల ఎత్తుకొని. సాక్ష్యము చాలా విలువైనదండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతకరమైన ఒక పాట ఉంది. సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు, దేవుడైన యేసును గురించి. ఈరోజు లోకంలో చాలా సాక్ష్యాలు తమ గురించి తాము చెప్పుకోవడం, అవి చెల్లవు. నీ సొంత డబ్బాలు నీకే. సాక్ష్యం అంటే నీ గురించి ఇతరులు చెప్పేది. న్యాయస్థానానికి, కోర్టుకు వెళ్ళినప్పుడు పలాని రోజు పలాని టైంలో నువ్వు పలాని వ్యక్తిని చంపావంట అంటే, నేను చంపానని చూసిన వాళ్ళెవరు? నేను ఆ సమయంలో పలాని చోట ఉన్నాను అని నీ గురించి చెప్పే సాక్ష్యమే నిలబడుతుంది. నీ గురించి నువ్వు చెప్పుకోవడం సాక్ష్యం ఏంటి? నా కడుపు నొప్పి వచ్చా, కాలు నొప్పి వచ్చా, ఇంట్లోకి జర్రు వచ్చా, తేలొచ్చా, అయ్యగారు ప్రార్థన చేశా, నూనె రాస్తే ఓ దేవా అనగానే అది వెళ్ళిపోయా. ఇవన్నీ అబద్ధాలు. దేవుని నమ్ముకోకముందు మా అమ్మాయి ఇలాగుండింది, మా కోడలు ఇలాగుండింది, మా అత్త ఇలాగుండింది, మా పిల్లలు ఇలాగున్నారు, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కడిగిన ముత్యంగా ఇలాగ బ్రతుకుతున్నారని నీ గురించి నీ తల్లిదండ్రులు, నీ తోడబుట్టిన వారు, రక్త సంబంధికులు, ముఖ్యముగా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ స్వభావములో ఇన్ని మార్పులు కలిగాయని దేవుని సేవకులు సాక్ష్యం ఇవ్వాలి సోదరుడా. సాక్ష్యం అనేది డబ్బులతో అమ్ముకునేదో దొరికేదో కాదు. తిమోతిని గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈరోజు ప్రపంచమంతా సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం అనగా నీ గురించి ఇంకొకరు చెప్పాలి. ఇలాగున్నాడండి, ఇలాగయ్యాడండి ప్రభు దగ్గరకు వచ్చాక. ఈరోజు అలాంటి సాక్ష్యాలు ఎక్కడ లేవు. మైకు ఇచ్చి సాక్ష్యం చెప్పు అని అనగానే ఈమె మైకు తీసుకోగానే గుంపును చూడగానే నడుస్తుంది. ఎందుకు ఏడ్చింది? అంత ఈజీగా కాదు మైక్ తీసుకొని మాట్లాడడం. దాన్ని స్టేజ్ ఫియర్ అంటారు. గుంపును చూడగానే ఏడ్చేస్తానంటే చెప్పు, అమ్మగారు ఏం చెప్పారు చెప్పు, అయ్యగారు ఏం చెప్పారు చెప్పు. తోలు తీస్తాడు దేవుడు, జాగ్రత్త. సాక్ష్యము పౌలును గురించి, లేకపోతే అతని ఇలాంటి వాడు అనని అంటున్నాడు. ప్రభువా ఏంటి అతన్ని పంపించాం, అతని కొరకు ప్రార్థన చేయమంటున్నావు? అతడు మీ జనులను హింసించేవాడే, ఒకప్పుడు హింసించేవాడే అననీయా. ఆ సౌలు ఇప్పుడు పౌలవుతున్నాడు. నా కొరకు అతను ఎన్ని హింసలు పొందాలను నువ్వు చూస్తావు. అతని కొరకు ప్రార్థించు. సాక్ష్యాన్ని కాపాడుకో. రెండవ దేన్ని కాపాడుకోవాలో చూద్దాం. అక్కడే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. రెండవది ప్రియులారా, అప్పగించబడిన పరిచర్యను కాపాడాలి. దేవుడు మనకు ఒక పరిచర్య అప్పగించారు చూసారా? 2వ వచనంలో అన్నాడు, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరుడని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. నీకు ఏదో ఒక పనిని అప్పగిస్తే యజమాని మాదిరి ఉండగాకు. బైబిల్ గ్రంథంలో నా ప్రభు చెప్పిన మాట, నీలో ఎవడైనా గొప్పవాడే ఉండాలంటే అతడు పరిచర్య చేయువాడై ఉండాలి, తనను తాను తగ్గించుకునేవాడై ఉండాలి.
ఎక్కడ ఈరోజు మా బైబిల్ ఇంకొకరు మోయాలా? చాలా దారుణం ప్రియులారా. సేవకులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారి బైబిల్ వారు మోయలేకున్నారు కదండి, యజమానులైపోయారు. నేను అంటాను, చాలా మంది మా ఇంటికి ఈ టీవీ పరిచర్య ప్రారంభమైన తర్వాత చాలా మంది కొంతమంది వచ్చారు ప్రియులారా ఆయా ప్రదేశాల నుంచి మమ్మల్ని చూడాలని. వారిని కూర్చోబెట్టి నా భార్య నేను వంట చేసి భోజనం పెట్టాం వాళ్ళకు. ఈ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి విషయము? వారు మమ్మల్ని గౌరవించి చూడాలని, ప్రార్థన చేయించుకోవాలని వచ్చారు. ప్రార్థన చేసి పంపలే వాళ్ళను. నా భార్య వంట వండింది, నేను వడ్డించిన రోజులు ఉన్నాయి. ఎందుకు అని అంటే, ఎప్పుడో ఒకసారి 1000 100 వారు కానుక పంపారు మాకు. వారి కష్టార్జితములో నుంచి 1000 రూపాయలు మాకు అర్పణ పంపితే, ఒక పూట మేము భోజనం, ఇంట్లో వండుకునే భోజనం 1000 రూపాయలు కాదు కదా. ఫస్ట్ క్లాస్ అనేటువంటి 1 కేజీ మటన్ తెచ్చి భార్యాభర్త పిల్లలకు పెట్టినా 1000 రూపాయలు కాదు ఇంట్లో వండుకుంటే. హోటల్ అది వేరే విషయం లేండి. వారి కష్టార్జితాన్ని మాకు పరిచయ నిమిత్తమై ఇచ్చినప్పుడు మేము వారికి సేవ చేయడం. ఎవరండి? ఈరోజు 100 రూపాయలు ఇస్తే మరలా ఇచ్చిన దాకా వారితో మాట్లాడని రోజులు ఇవి. అలాంటప్పుడు కేవలం ఈ మాటలను బట్టి దేవుని బిడలుగా మాకు అర్పించే అర్పణ, నిజముగా వారి కొరకు మేము చేసే సేవ ఏదైనా ఉంది అంటే ప్రార్థన. అందరికీ భోజనాన్ని ఇంటికి పిలిచి పెట్టలేకపోయి ఉండొచ్చు, కానీ మా ప్రార్థనలో ఎప్పుడూ ఉన్నారు ప్రియులారా. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. వారికి మేము యజమానులైనట్లుగా కాదు, కానీ చాలా చక్కగా మాట్లాడాడు ఆయన. వారికి మేము పరిచారకులమైనట్లు, అప్పగింపబడిన పరిచర్యను కాపాడుకోవాలి. 3వ విషయాన్ని కూడా చూస్తారు, మీరు అక్కడే ఉంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకునము. 3వది ప్రియులారా, దేవుని పరిచర్యలో పవిత్రతను కాపాడుకోవాలి. దేన్ని? పవిత్రతను. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పవిత్రులే ఉండరు. ఏంటన్నా అలా మాట్లాడారంటారా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని సముఖమందు నిలబడ్డానికి దేవదూతలు ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి వచ్చింది. ఆ దేవదూతలతో పాటు ఎవరున్నారు? సాతానుడు కూడా ఉన్నాడు. దూతలు గ్రహించలా, దేవుడు గ్రహించాడు. అపవాది, ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చా. దేవుని బిడ్డలారా, మందిరానికి విశ్వాసులతో పాటు అపవిత్రులు కూడా వస్తారు. నీ పవిత్రతను పాడు చేయడానికి ఏ రీతిగానైనా నిన్ను అట్రాక్ట్ చేస్తారేమో. పవిత్రతను కాపాడుకో. నేను అన్ని వాక్యానుసారంగానే మాట్లాడుతున్నానండి, ఎవరినో ఉద్దేశించి అయితే మాట్లాడడం లేదు. అందుకే పవిత్రతను కాపాడుకో. పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. పవిత్రత లేకోకుండా ఎవడు దేవుని సన్నిధానంలో ఉండలేడు. పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని వాక్యం అదే చెబుతుంది. తిమోతి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తీతు పవిత్రతను కాపాడుకున్నాడు. యోసేపు పవిత్రతను కాపాడుకున్నాడు. సంసోను పవిత్రతను కోల్పోయాడు. తత్ఫలితంగా ఎంత నష్టాన్ని చవిచూశాడో చూడండి. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవదాసుడిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. పవిత్రతను కాపాడుకోవాలి. దేవుడు కోరుకుంటున్నది అదే ప్రియులారా. సాక్ష్యమును కాపాడుకోవాలి, అప్పగించిన పరిచయను కాపాడుకోవాలి. 3వది పవిత్రతను కాపాడుకోవాలి.
ఇంకా కాపాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. సందర్భానుసారంగా మరొకసారి చెప్తాను. ఇప్పటికైతే సాక్ష్యాన్ని కాపాడుకుందాం, అప్పగింపబడిన పరిచయను కాపాడుకుందాం, పవిత్రతను కాపాడుకుందాం, ప్రభువుకు సాక్షిగా జీవిద్దాం. తలను ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా, నేను కాపాడుకోవాల్సిన వాటిని కాపాడుకోకుండా, పాడు చేసుకునే పరిస్థితి రాకోకుండా, నీ కృపలో నేను వీటిని కాపాడుకుంటూ నీకు సాక్షిగా బ్రతకడానికి నీ కృపనివయ్యా, నీ దయను దయచేయని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అన్నారు. నిజమే కదా నాయనా? ఈ లోకంలో గనులైన వారికి ఎవరికి దొరకని భాగ్యము నీ పాద సన్నిధిలో ఏదో మాకు అప్పగించిన పని చేయడానికి కృపణిస్తూ ఉన్నారు. నేను వాటిని కాపాడుకోవాలి. అది సాక్ష్యాన్నైనా, అప్పగించబడిన పరిచర్యనైనా, తండ్రి ఆధిక్యతతో కూడిన సేవా జీవితాన్నైనా నేను కాపాడుకోకుండా, పాడు చేసుకునే స్థితిలో ఉండకోకుండా దినదినము నీ స్వారూప్యంలోనికి మేము మార్చబడినట్లు సహాయం చేయనైనా. ఈ విలువైన మాటలు వింటున్నప్పుడు నీ ప్రియ సంఘాలలో ఏ ఏ రీతిగా నీ బిడ్డలు వాడబడుతున్నారో అందులో అప్పగించబడిన దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.